ప్రతిరోజు మీకోసం జిఎంకే టీవీ. ఇది వార్త, ఇదే నిజం. నా పేరు గరికి వెంకట్రావు, మాజీ మున్సిపల్ కౌన్సిలర్, శ్రీ గౌరీ పరమేశ్వర దేవాలయం తాలూకా అధ్యక్షుడు. మా కమిటీ సభ్యులు అంతా కూడా మాకు అనకాపల్లిలోని 172 సంవత్సరాలు చరిత్ర కలిగినటువంటి అనకాపల్లి వేలుపుల వీధి గౌరీ పరమేశ్వరుల మహోత్సవం తేదీ 24/1/26 శనివారం నాడు అతి వైభవంగా నిర్వహించుటకు మా కమిటీ సభ్యులంతా కూడా పూర్తిగా సహాయ సహకార కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అతి భారీ లైటింగ్ సెట్టింగ్లతో లైటింగ్ ఏర్పాటు చేశాం. అదే మాదిరిగా స్టేజ్ ప్రోగ్రాలు ఏర్పాటు చేశాం. అదే మాదిరిగా సాంస్కృతిక కార్యక్రమాలు, నేరవేషాలు కానీ సాంస్కృతిక కార్యక్రమాలు కానీ అన్ని కూడా సంపూర్ణంగా ఏర్పాటు చేస్తాం. అదే మాదిరిగా వచ్చినటువంటి భక్తులందరికీ కూడా ఏ విధమైనటువంటి అసౌకర్యం కలగకుండా సౌకర్యాలతో కూడినటువంటి వసతులను కూడా ఏర్పాటు చేస్తాం. అది ఆర్టీసీ వారు కానివ్వండి, ఇది మున్సిపల్ ఆఫీస్ వారు కానివ్వండి, అన్ని డిపార్ట్మెంట్ సహాయ సహకారాలతో మేము ఈ ఉత్సవాన్ని ఘనంగా అతి వైభవంగా నిర్వహించడానికి మేము పూర్తిగా సన్నాహాలు పూర్తి చేయడం జరిగినది. అదే మాదిరిగా వచ్చిన భక్తులు కూడా ఏ విధంగా అసౌకర్యం కలగకుండా మంచి సాంస్కృతిక కార్యక్రమాలు మీకు ముందుంచి కనుముందు చేసే ఆహ్లాదకరమైన కార్యక్రమాలు మేము నిర్వహిస్తూ మీ అందరినీ ఆహ్వానిస్తున్నాం. సంబరానికి రమ్మని చెప్పని ఈ వేదిక మూలంగా మిమ్మల్ని అందరినీ మా ఉత్సవ కమిటీ తరపుని ఆహ్వానం పలుకుతున్నాం. తప్పనిసరిగా వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి తీర్థప్రసాదం స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రలు అవుతారని కోరుతున్నాం. అదే మాది అనకాపల్లి కీర్తి పరిస్థితులు తీసుకొచ్చినటువంటి మంచి శక్తివంతమైనటువంటి గౌరీ పరమేశ్వరుల అమ్మవారిని తలుచుకొని మనసులో ఏం కోరుకున్నా సరే అది కంపల్సరిగా నెరవేరుతుంది. ఆ నిష్ట ఉన్నది కాబట్టి గత 172 సంవత్సరాలు బట్టి కూడా ఈ విధమైన కార్యక్రమాలు మేము నిర్వహిస్తున్నాం. ఆ శనివారం ఉదయం 9 గంటల లగాయితూ ఆదివారం ఉదయం మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా అమ్మవారి రథం అన్ని పురవీధుల్లో కూడా తిరుగుతూ అందరి తాలూకా అన్ని వీధుల తాలూకా ప్రజలు సుఖశాంతులతో ఉండాలని, అనకాపల్లి పట్టణ ప్రజలంతా కూడా సుఖంగా ఉండాలని, సౌఖ్యంగా ఉండాలని అమ్మవారు అన్ని వీధులకు వెళ్లి ఆశీర్వాదం తీసుకొచ్చి అమ్మవారి తాలూకా కృపని అందరికీ ఇస్తూ వారి తాలూకా మన్నలను పొందడానికి అమ్మవారి తాలూకా ఊరేగింపు కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం 24 గంటలు 36 గంటలు రథయాత్ర జరుగుతున్నది. శనివారం ఉదయం లగాయితూ ఆదివారం రాత్రి 2 గంటల వరకు కూడా అనకాపల్లి పట్టణంలో ఉన్నటువంటి అన్ని వార్డుల్లో కూడా అన్ని ఏరియాల్లో కూడా ప్రతి వీధికి కూడా వెళ్లి అమ్మవారు వీధి ప్రజలను ఆశీర్వాదం చేస్తున్నది. కాబట్టి ఈ అవకాశాన్ని కూడా అనకాపల్లి పట్టణ ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకొని అమ్మవారి కృపకు పాత్రలవుతారని, అమ్మవారి తీర్థప్రసాదం స్వీకరించి అమ్మవారి దర్శనం చేసుకొని అమ్మవారి తీర్థప్రసాదం తీసుకుంటారని చెప్పని మిమ్మల్ని అందరినీ కూడా ఈ విధంగా సభామూలంగా మిమ్మల్ని అందరినీ కోరడం జరుగుతున్నది.